ఈవీఎంల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ ఈవీఎంలో పారదర్శకత లేదని వాటిని నిషేధించింది. ఐర్లాండ్ 5 సంవత్సరాలు ఈవీఎంల మీద 51 మిలియన్ల పౌండ్ల రీసెర్చ్ కోసం వెచ్చించి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలుసుకుని ఈవీఎంలు చెత్తకుప్పలో పడేసింది. జర్మనీ ఈవీఎంలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న కారణంగా వాటిని వెలేసింది. ఎట్లా ఈవీఎంల ద్వారా ఫలితాలను తేలిగ్గా తారుమారు చేయొచ్చునన్న విషయం తెలుసుకుని వాటిని నిషేధించింది. వెనుజులా, మాసిడోనియా ఈవీఎంలతో రిగ్గింగ్ భారీ స్థాయిలో జరిగిన కారణంగా ఈవీఎంలు నిలిపేసింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈవీఎంలు జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. బోట్స్వానా దేశం కూడా ఈవీఎంలని విశ్వసించలేదు. ఇది వీళ్ళు రాసుకొస్తుంది. నెదర్లాండ్స్ బచ్చా దేశం, సరే వాళ్ళు ఈవీఎంలకు సంబంధించి పారదర్శకత లేదన్నారు. లేకపోతే ఐర్లాండ్, జర్మనీ ఇవన్నీ బాగానే ఉంది. భారతదేశంలో ఉన్న జనాభా 140 కోట్లు, అంత జనాభా ఆ దేశాలు ఎక్కడా లేదు. అన్ని దేశాలు కలిపినా లేదు. నెంబర్ 1. ఇప్పుడు అమెరికాలో ఇవాళకి కూడా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఆ లెక్కను చూస్తే మన 140 కోట్ల కౌంటింగ్ ఎన్ని రోజులు పడుతుందో తెలియాలి. సరే మనకి ఇంతకుముందు అనుభవం ప్రకారం 2 రోజులు 3 రోజులు చేయొచ్చు. కానీ బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి మోసాలు, ఒకటి రిగ్గింగ్ చేయొచ్చు, బూత్ క్యాప్చరింగ్ చేయొచ్చు, లేదంటే వాటిట్లో ఎత్తుకుపోవచ్చు, లేదా రంగులు పోయొచ్చు. ఈవీఎంలు అయితే ఏం చేసినా దాన్ని కంట్రోలింగ్లోనే ఉంటుంది. ఇది తేడా. ఈవీఎంలకు సంబంధించి ఈ లోపం ఏంటి అన్నటువంటిది అడగడంలో తప్పు లేదు. కానీ ఈవీఎంలే వేస్ట్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం టైం దండగా.